శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. వింజమూరులో చెన్నై వారి శంకర నేత్రాలయం ఆసుపత్రి వైద్యులు మెట్ట ప్రాంత ప్రజలకు విశిష్ట కంటి వైద్య సేవలు అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక వైఎస్ఆర్ జూనియర్ కళాశాలలో గత నెల 6వ తేదీ నుండి 10 రోజుల పాటు సేగు సుబ్బారావు, సేగు సతీష్ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరను నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపుగా 900 మందికి అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల కంటి పరీక్షలు చేసి అవసరమైన 200 మందికి ప్రత్యేక మొబైల్ వాహనాలలో విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆపరేషన్లు చేయించుకున్న వారికి తాజాగా శిబిరం ఏర్పాటు చేసి ఫలితాలను అన్వేషించి కంటి అద్దాలు ఉచితంగానే పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయం ప్రతినిధి మోషే మాట్లాడుతూ, శంకర నేత్రాలయం వారు అందించిన కంటి వైద్య సేవలు సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శిబిరం ప్రధాన నిర్వాహకులు బీజేపీ జిల్లా ప్రతినిధి ఎల్లాల రఘురామరెడ్డి, సహాయకులు మండాది తిరుపాల్ రెడ్డి, భోజనపు గోపి మరియు శంకర నేత్రాలయం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద చెంచు కృష్ణయ్య నమస్కారం సార్. పోయిన నెల 10 రోజుల క్యాంపు జరిగింది వైఆర్ జూనియర్ కాలేజీలో. శంకర నేత్రాలయ ఐ క్యాంప్ జరిగింది. ఆ క్యాంపు జరిగినప్పుడు 170 మందికి ఆపరేషన్ జరిగింది. తర్వాత ఒక నెలకి ఈరోజు తిరిగి మళ్ళీ ఒకసారి చెకప్ జరుగుతుంది. అద్దాల చెకప్ ఇది. 170 మందికి తిరిగి మళ్ళీ ఒకసారి చెకప్ చేస్తున్నాము మేము అందరికీ. వాళ్ళకి ఎవరైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అద్దాలు ఇవ్వడం జరిగింది. అద్దాలు అన్ని చెకప్ చేసి మెజర్మెంట్ తీసుకొని మేము అద్దాలు రెడీ చేసి మళ్ళీ ఇక్కడ కొరియర్లో పంపిస్తాం. వాళ్ళకి ఎవరి అద్దాలు వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత కంట్లో ఇతర జబ్బులు ఏమైనా బయటపడుతుంది. రెండో కంట్లో క్యాటరాక్ట్ సర్జరీ కావాల్సి వస్తుంది. అట్టటి వాళ్ళకి తిరిగి వాళ్ళని క్యాటరాక్ట్ సర్జరీకి మా శంకర నేత్ర ఆసుపత్రికి రిఫర్ చేస్తాం. అదేవిధంగా కంట్లో ఇతర జబ్బులు ఉంటాయి కదా, రెటీనా, గ్లూకోమా, అవి కూడా అక్కడ శంకర నేత్రకి ఫ్రీ ట్రీట్మెంట్గా రిఫర్ చేస్తాం. అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ క్యాంప్ తోటి లాస్ట్ అయిపోతుంది. ఈ క్యాంప్తో పేషెంట్కి సంబంధించిన అన్ని వైద్య సదుపాయాలని జరిగిపోతాయి. వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా మేము ఇక్కడే లాస్ట్లో డిస్పాచ్లో చెప్పి పంపిస్తాం. తలస్నానం చేయొచ్చు, అన్నీ తినొచ్చు. వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే ఆ సూచనలన్నీ చెప్పి పంపిస్తాం. అదేవిధంగా ఈ వైఆర్ జూనియర్ కాలేజీలో ఈ క్యాంప్ జరిగిన వాళ్ళకి ఈ పక్కన మర్రిపూడ్లు అనే ఆ ఊళ్ళో అక్కడ ఈ విధంగా శంకర నేత్రాలయ క్యాంప్ ఒకటి జరుగుతుంది. అది ఈ నెల 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరికైనా అవకాశం దొరకని వాళ్ళు మీ టీవీ మూల్యంగా అందరికి పంపిస్తుంటారు. అక్కడికి వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది ఫ్రీగా పూర్తిగా క్యాటరాక్ట్ సర్జరీ చేస్తారు. పూర్తిగా మర్రిపాడు ఆ గ్రామంలో 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ 10 రోజులు ఈ కంటి చికిత్స జరుగుతుంది సార్. వైఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణం వింజమూరు నుంచి గత నెలలో వింజమూరులో వైఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సేగు వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి, వారి కుమారులు సేగు సుబ్బారావు, నిర్మలాదేవి గారు, వారి సంతానం సేగు సతీష్ కుమార్, శశికళ
వీరి కుటుంబ సౌజన్యంతో శంకర్ నేత్రాలయ చెన్నై వారి ఇంజమూరులో 10 రోజుల పాటు మెగా ఐ సర్జికల్ యూనిట్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ అయినటువంటి సేగు వెంకట సతీష్ కుమార్ వారి సతీమణి శశికళ కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ శిబిరం 10 రోజుల పాటు జరగటం జరిగింది. 10 రోజుల శిబిరంలో సుమారుగా 900 మంది కంటి పరీక్షలు చేయడం జరిగింది. అందులో 173 మందిని క్యాటరాక్ట్కి ఎన్నిక చేసి ఈ మెగా ఐ సర్జికల్ యూనిట్ మొబైల్ యూనిట్లోనే వారికి క్యాటరాక్ట్ చికిత్సలు, కంటి పొర చికిత్సలు విజయవంతంగా చేయడం జరిగింది. ఇది జరిగి రమారమి 1 నెల అయింది. నిన్న ఈరోజు ఇదే కళాశాల ప్రాంగణంలో జిఏ పరీక్ష నిర్వహణలో, అంటే క్యాటరాక్ట్ తదుపరి పరీక్ష, కంటికి అవసరమైన పరీక్షలు నిర్వహించారు. క్యాటరాక్ట్ జరిగిన మొత్తం అంతమందిని నిన్న ఈరోజు పిలిపించి వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించడం జరిగింది. వీరందరికీ కూడా వారి పవర్ని బట్టి, సైటు పవర్ని బట్టి వచ్చే నెల అనగా ఆగస్టు 10వ తేదీ ఇదే ప్రాంగణంలో వారికి కంటి అద్దములు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ పరీక్షలకు హాజరైన వారు, క్యాటరాక్ట్ పరీక్షలు చేయించుకున్నవారు ఈ శిబిరంలో ఆగస్టు 10వ తేదీ ఇదే ప్రాంగణంలో వచ్చి కంటి అద్దాలు కూడా తీసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమ నిర్వాహకులు కోరటం జరిగింది.